స్కూల్స్ నుంచి ఇచ్చేసిన విద్యార్థులకి స్వాగతం పలుకుతూ ఇంతకుముందు చెప్పారు మనకి ఈరోజు 2 కార్యక్రమాలు చేస్తాం. ఒకటి కల్చరల్ ఫెస్ట్, ఒకటేమో సైన్స్ డే. కల్చరల్ ఫెస్ట్ అంటే రకరకాల సాంస్కృతిక విన్యాసాలు, నృత్యాలు, పాటలు, వేషధారణ ఇవన్నీ ఎందుకంటే మన యొక్క మనోవికాసాన్ని పెంపొందించడానికి కల్చరల్ ఫెస్ట్ చేసుకుంటాం. మన ఆచార వివరాలను తెలుసుకోవడానికి కల్చరల్ ఫెస్ట్ చేస్తాం. మనలో ఉన్న శక్తిని వెలుగుచ్చడానికి తెలియడానికి మనం కల్చరల్ ఫెస్ట్ చేసుకుంటాం. కాబట్టి చదువు ఎంత ముఖ్యమో కల్చరల్ ఫెస్ట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇక రెండో విషయం ఏంటంటే ఈరోజు నేషనల్ సైన్స్ డే అని జరుపుకుంటున్నాం. సివి రామన్ గారి జయంతి సందర్భంగా. అంటే వారు చెప్పినట్టుగా మనమంతా సైన్స్ గురించి తెలుసుకోవడం, దానిలో ఉన్న ఒక కార్యం జరుగుతున్న కారణం ఏదో తెలుసుకోవడం, హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండడం, మూఢ విశ్వాసాలు కలిగి ఉండకపోవడం, ఇవన్నీ కూడా సైన్స్ డే. ఆ సైన్స్ డే సందర్భంగా మనమంతా కొన్ని రకాల ఎగ్జిబిట్స్ తయారు చేశాం. మీలో ఉన్న సృజనాత్మకతను కొన్ని రకాల మోడల్స్ తయారు చేశారు. ఇవి ఓన్లీ పునాది మాత్రమే. మీరు భవిష్యత్తులో 10th పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, పీజీ చేసి, పిహెచ్డి చేస్తూ తర్వాత సైంటిస్ట్గా మారినప్పుడు రకరకాల ఆవిష్కరణలు చేయడానికి అవకాశం ఉంది. ఈ ఆలోచన మీలో కలిగించడానికి ఈ సైన్స్ ఫెస్ట్. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ వాళ్ళు చూస్తుంటాము, ఈ ఇన్నోవేషన్ డే చేస్తుంటారు. వాళ్ళు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు రాత్రి పూట ఈటీవీ తెలంగాణ కానీ 9 o'clock చూస్తే యువ అని కనబడుతుంది. ఈటీవీ యువ అని కనబడుతుంది. అందులో రకరకాల మీలాంటి చిన్నపిల్లలు కాదు, ఎదిగిన పిల్లలు, యువకులు ఏ రకమైన ఏ ద్వారా మీట ద్వారా ఎన్ని రకాల ఆవిష్కరణలు చేస్తున్నారు, డ్రోన్ తయారు చేస్తున్నారు అనే దాన్ని మనం చూపిస్తుంటారు. ఇవన్నీ చూసి మీరు నేర్చుకోవాలా. ఇక్కడ 10th క్లాస్ 9th క్లాస్ మిగతా పిల్లలతో కూడా ముందు చక్కగా వినడం నేర్చుకొని మనలో ఉన్న శక్తులను కనుక్కొని, స్వామి కింద అదే చెప్పాడు కదా, స్వామి కింద గుర్తే కదా, అపారమైన శక్తి ఉంది మన లోపల. ఆ శక్తిని కనుక్కొని మనం సైంటిస్ట్గా మారాలా. ఉదాహరణకు మీకు గుర్తు అబ్దుల్ కలాం, వాడు ఫోటో ఉంది అబ్దుల్ కలాంది ఉన్నది అక్కడ. అబ్దుల్ కలాం చిన్నప్పుడు పేపర్ వేసినవాడు, పేపర్ పంచేవాడు, భక్తి కొరకు. అటువంటి పేపర్ వేసిన కుర్రవాడు ఏమైనా చివరికి సైంటిస్ట్ అయినాడు. కాబట్టి మీరు కూడా రేపొద్దున సైంటిస్ట్ కావడానికి అవకాశం ఉంది. మీలో ఉత్సాహం ఉన్నట్టయితే, మీలో శ్రద్ధ ఉన్నట్టయితే. అమ్మాయిలు విన్నారా, డిఫెన్స్ లో కూడా సైంటిస్ట్ ఉన్నారు. మన చంద్రయాన్ ప్రోగ్రామ్ చేస్తే ఇస్రోలో మన దగ్గర ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తారు. చూడండి ఫోటోలు ఉండేవాళ్ళు. ఈ రకంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరంతా మీకు కూడా అనిపించవచ్చు, అది సార్ ఎవరు, మన ఆదిలాబాద్ కూడా ఎంతో మంది సైంటిస్ట్ ఉన్నారు. అమ్మాయిలు ఇక్కడ చూడండి, ఎంతో మంది మన ఆదిలాబాద్ నుంచి కూడా సైంటిస్ట్ ఉన్నారు. సైంటిస్ట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళే కాదు, మన ఆదిలాబాద్ నుంచి కూడా సైంటిస్ట్ ఉన్నారు. మొన్న ఒక ఆదిలాబాద్లో చదువుకొని శిశు మందిర్లో నవోదయాలు పూర్తి చేసి, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని, ఇంజనీరింగ్ చేసుకొని, ఎంఎస్సీ చేసుకొని, బిఎస్సీ ఎంఎస్సీ చేసుకొని ఫిన్లాండ్ అంటే జర్మనీ దేశంలో స్థిరపడిన ఒక పెద్ద సైంటిస్ట్